ఈరోజు నేను ఇడ్లీ పిండి, దోస పిండి రెడీ చేస్తున్నానండి. ఇందులో ఏముందిలే అనుకుంటున్నారా? నేను చెప్పిన విధంగా మీరు ఇడ్లీ పిండి, దోస పిండి రెడీ చేసి పెట్టుకున్నారు అంటే 1 వీక్ పైన కూడా పిండి కొంచెం కూడా పులవదండి. ఫస్ట్ డే ఎంత ఫ్రెష్‌గా అయితే ఇడ్లీలు, దోసలు వస్తాయో, మనం 1 వీక్ తరువాత చేసుకున్నా కూడా అలానే వస్తాయండి. ప్రాసెస్‌లోకి వెళ్దామా? హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు, కారం, మసాలా. నేను మీ అర్చన. ఫస్ట్ ఇడ్లీ పిండి రెడీ చేసుకుందాం. దీనికోసం మినపప్పుని 8 గంటలు నానబెట్టానండి. ఇలా నానబెట్టిన పప్పుని 2, 3 సార్లు బాగా కడుక్కొని గ్రైండర్‌లో వేసుకోవాలి. గ్రైండర్ వేసేటప్పుడు ఒక చిన్న టిప్ అండి. స్టార్టింగ్‌లో నీళ్ళేమి పొయ్యకుండా ఓన్లీ పప్పు మాత్రమే వేసి ఒక 2 నిమిషాలు నలిగిన తర్వాత నీళ్లు పోసామంటే మనకి పప్పు త్వరగా నలిగిపోతుందండి. స్టార్టింగ్‌లోనే నీళ్లు పోసామంటే అంత త్వరగా అవ్వదనమాట. కొంచెం టైం టేకింగ్ అవుతుంది. కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ పిండిని మెత్తగా రుబ్బుకోవాలండి. మినప రుబ్బు అనేది మరీ పలుచగా ఉండకూడదు. అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదండి ఇడ్లీల కోసం. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మినప రుబ్బుని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇడ్లీల కోసం మనం రవ్వ యాడ్ చేస్తాం కదండీ! రవ్వ వచ్చేసి 1 గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసులు రవ్వ తీసుకుంటున్నానండి. రవ్వను అస్సలు ముందుగా నానపెట్టుకోకూడదండి. అప్పటికప్పుడు ఫ్రెష్‌గా 2, 3 సార్లు వాష్ చేసుకొని నీళ్ళన్నీ పిండేసి మినపరుబ్బులో వేసుకోవాలండి. ఒకవేళ నూక ముందుగా నానపెట్టినా లేదు ఇడ్లీ నూక కడిగాక నీళ్లు సరిగ్గా పిండకపోయినా మనకి త్వరగా పిండి అనేది పులిసిపోతుందండి. రవ్వంతా మినపరుబ్బులో కలిపేసిన తరువాత వెంటనే దీన్ని పైన మూత పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలండి. కొంచెంసేపు కూడా బయట ఉంచకూడదు. అలాగే మీరు ఎప్పుడు ఇడ్లీలు చేసుకోవడానికి పిండి తీసినా కావాల్సినంత తీసుకొని రిమైనింగ్ వెంటనే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ దోస పిండి వేసుకుందామండి. నేను దోసల కోసం 1 గ్లాస్ మినపగుళ్ళకి 1 గ్లాస్ రైసు, 2 గ్లాసులు సోళ్ళు తీసుకున్నానండి. వీటిని కూడా 8 గంటలు నానపెట్టుకొని గ్రైండర్‌లో వేసుకొని పిండిలా చేసుకోవాలండి. దోస రుబ్బులో కూడా గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం కొంచెమే నీళ్లు వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. పిండి కన్సిస్టెన్సీ అనేది పలుచగా చేయకూడదు. వీడియోలో చూపిస్తున్నట్టు మనకి బాగా తిక్కగానే ఉండాలి. చూడండి మన దోస పిండి రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదు అంటే ఒక స్టీల్ గిన్నెలో కానీ తీసుకొని వెంటనే మూత పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి అండి. ఇది 1 వీక్ అయినా సరే మనకి కొంచెం కూడా దోస పిండి పులవదు. ఒకవేళ మీకు పుల్లగా దోసలు కావాలి అనుకుంటే నైటే కొంచెం తీసి బయట పెట్టుకొని దోసలు వేసుకోవాలండి. చూడండి నెక్స్ట్ డే దోస పిండి తీసి చూపిస్తున్నాను. నార్మల్‌గా అయితే మనకి నీళ్ళు ఏమైనా కొంచెం ఎక్కువ పోసామంటే పిండి ఫెర్మెంట్ అయ్యి కొంచెం ఉబ్బినట్టు కనిపిస్తది. కానీ ఇప్పుడు మనం చిక్కగా పెట్టడం వల్ల కొంచెం కూడా అసలు ఫెర్మెంటేషన్ అవ్వదన్నమాట. పులవదు కొంచెం కూడా. ఈ పిండి కూడా మనకి 1 వీక్ పైన ఇలానే ఫ్రెష్‌గా ఉండాలి అనుకుంటే మనకి ఎప్పుడు దోసలు కావాలో అప్పుడు పిండి కొంచెం పక్కన తీసుకొని రిమైనింగ్‌ది వెంటనే ఫ్రిడ్జ్‌లో పెట్టేయాలండి. ఇది అందరికీ యూజ్ అవుతదనే అనుకుంటున్నాను నేను. మీరు ట్రై చేసి 1 వీక్ తర్వాత రిజల్ట్ చూసి అప్పుడు కామెంట్ చేయండి. మరిన్ని హెల్తీ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.